27 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ఒంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా రోడ్డు మీద పరుగులు తీసింది. కుక్కలు కూడా వెంబడిస్తున్నా సరే ఆగకుండా గుడిలోకెళ్ళి అక్కడే ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకొని నేరుగా వెళ్ళి చెరువులోకి దూకి ప్రాణాలు వదిలేసింది. వినడానికి భయంకరంగా ఉన్న ఈ ఘటన హైదరాబాదులోని పీర్జాదిగూడలో జరిగింది. అసలు ఈమె ఎవరు? నగ్నంగా ఎందుకు పరిగెత్తింది? చనిపోయే ముందు ఆమె పెద్ద పెద్ద కేకలు వేస్తూ అజయ్ అజయ్ అని ఎవరిని పిలిచింది? నెలకు ₹1,00,000 అద్దె కట్టి ఆ ఫ్యామిలీ పెంట్ హౌస్లో ఏం చేస్తూ ఉన్నారు? ఇదంతా ఏదైనా క్షుద్ర పూజ కోసం చేసిన పనా? లేక కూతురు చనిపోయిందని తెలిసినా కూడా కన్నతల్లి ఏమాత్రం బాధపడకుండా బీర్లు తాగుతూ జబర్దస్త్ చూస్తున్న ఆ తల్లి అనుమానాస్పద మిస్టరీ అసలేంటి? ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడటానికి కొంచెం ట్రై చేయండి. కష్టపడి వివరాలు సేకరించిన మా ప్రయత్నానికి మీరు మాకిచ్చే సపోర్ట్ ఇదే. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తేజస్విని స్వస్థలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్. తండ్రి పేరు ఈశ్వర్రావు గారు. ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని ఒక మంచి పొజిషన్లో పనిచేస్తూ ఉన్నారు. తల్లి పేరు అరుణ. ఆమె ఒక హౌస్ వైఫ్. తేజస్విని చిన్నప్పటి నుంచి చదువులో చాలా బ్రిలియంట్ స్టూడెంట్. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం కొట్టి బెంగళూరులోని ఒక టాప్ ఎంఎన్సి కంపెనీలో దాదాపు 5 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసింది. లైఫ్ అంతా చాలా స్మూత్గా సాగిపోతున్న టైంలో ఇండస్ట్రీలో కడుగుపెట్టింది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ కల్చర్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు 10 మంది చేసే పని ఇప్పుడు ఏఐ ద్వారా ఒకరే చేసేలాగా కంపెనీలు ప్రెజర్ చేయడం అనేది స్టార్ట్ చేశాయి. తేజస్వినికి కూడా ఆ వర్క్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువైపోయింది. కొలీగ్స్ ఏఐ వాడి ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తూ ఉంటే ఆమె మాత్రం తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి 6 నెలల క్రితమే జాబ్కి రిజైన్ చేసి వైజాగ్ వచ్చేసింది. వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి ఆమెకి కంటి నిండా నిద్ర అనేదే లేదు. పడుకుంటే ఏవేవో భయంకరమైన పీడకలలు వస్తున్నాయని, ఎవరో వెంబడిస్తున్నట్టు, చుట్టూ రక్తమున్నట్టు భయంకరమైన రాక్షసులు కనిపిస్తున్నారని కలలు వచ్చేవని ఆమె తల్లి స్వయంగా చెప్పింది. దీని నుండి బయటపడటానికే హైదరాబాద్లోని మంచి ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందని తల్లి కూతుర్లిద్దరూ కలిసి పీర్జాదిగూడలోని ఒక పెంట్ హౌస్ని రెంట్కి తీసుకున్నారు. ఆ పెంట్ హౌస్ అనేది సాధారణ ఇల్లు అయితే కాదు, అది ఒక యాప్ ద్వారా బుక్ చేసుకున్న సర్వీస్ అపార్ట్మెంట్. దానికి రోజుకి వాళ్ళు చెల్లిస్తున్న అద్దె అక్షరాల 3,500. అంటే నెలకి ₹1,00,000 పైనే అద్దె. కాలనీ వాసులతో మాట్లాడకపోవటం, నిరంతరం ఇంట్లోనే తలుపులు వేసుకొని ఉండటం, ఆన్లైన్లో ఆహారం ఆర్డర్ చేసుకోవడం ద్వారా వీరిపై మొదటి నుంచి అనుమానాలు అనేవి ఉన్నాయి. జాబ్ వదిలేసి డిప్రెషన్లో ఉన్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెలకు ₹1,00,000 అద్దె ఇచ్చి అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? జూలై నెల గురువారం రోజున ఇద్దరూ కలిసి మియాపూర్, పటాన్చేర్ ప్రాంతాలలోకి వెళ్ళి కొత్త ఇల్లు వెతుక్కొని రాత్రికి పీర్జాదిగూడికి వచ్చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సమయం కరెక్ట్గా 2:30 అవుతుంది. పెంట్ హౌస్ కిటికీలో నుంచి బట్టలు, సెల్ ఫోను, ఇయర్ బడ్స్, గుడ్ నైట్ మిషన్, చివరికి డీప్ వర్క్ అనే బుక్ కూడా మూటగా చేసి బయటకి విసిరేసింది తేజస్విని. ఆ తర్వాత తల్లి పడుకున్న గది బయటకు వెళ్ళి గడియ పెట్టి ఒంటి మీద ఉన్న బట్టలు మొత్తం విప్పేసి నగ్నంగా బయటకొచ్చింది. మెట్లు దిగి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇంటి డోర్ని గట్టిగా బాదడం మొదలుపెట్టింది. అక్కడ నుంచి పక్క కాంపౌండ్ వాళ్ళు దాటి ఇంకొక ఇంటి దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచింది. అజయ్ అజయ్, డోర్ తీ, నన్ను కాపాడండి, నన్ను చంపేస్తున్నారంటూ కేకలు వేసింది. తలుపులు ఎవరూ తీయకపోవడంతో కిందకి వచ్చి కుక్కలనేవి వెంబడిస్తూ ఉన్నా భయపడకుండా మెయిన్ రోడ్డు వైపు పరుగులు తీసింది. సమీపంలోనే ఉన్న బీరప్పస్వామి గుడి వద్దకు చేరుకొని 3 ప్రదక్షిణలు చేసి పక్కనే ఉన్న అమ్మవారి చిన్న గుడి దగ్గరికి వెళ్ళి తలుపులు తెరిచింది. ఆ గుడిలో అమ్మవారి విగ్రహానికి ఉన్న చీరను విప్పి ఆ విగ్రహాన్ని గుండెలకి హత్తుకొని పక్కనే ఉన్న ఐరన్ ఫెన్సింగ్ని దాటి చెరువులోకెళ్ళి దూకి ప్రాణాలు తీసుకుంది.
మరుసటి రోజు ఉదయం కూతురు శవమై తేలిందని తెలిసినా కూడా ఆ తల్లి కళ్ళల్లో ఒక్క చుక్క నీరు కూడా లేదు. కాలనీ వాసులు వెళ్ళడిగితే ఆ తల్లి చూపించిన రియాక్షన్ పిచ్చి కోపంతో కూడుకున్నది. ఆమె తల్లి రియాక్షన్, యూ స్టూపిడ్ పీపుల్, మీకెందుకు చెప్పాలి నేను? మా ఓనర్కి మేము చెప్పుకుంటాం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మాట్లాడి కిటికీలు మూసి లోపలికి వెళ్ళిపోయింది ఆ తల్లి. వైజాగ్ నుంచి తండ్రి వచ్చిన తర్వాత కూతురి బాడీ మార్చరీలో ఉంటే వీళ్ళిద్దరూ కలిసి ఆ పెంట్ హౌస్లోనే ఉంటూ బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేసుకొని బీర్లు తాగుతూ టీవీలో జబర్దస్త్ కామెడీ షో ప్రోగ్రాం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని స్థానికులు మరియు రిపోర్ట్లో చెబుతూ ఉన్నారు. అయితే ఆమె మృతదేహం అనేది నీటిలో తేలిన ఆమె వెంట తీసుకువెళ్లిన అమ్మవారి విగ్రహం మాత్రం ఇంకా లభించలేదు. కేసు విచారణలో ఆ విగ్రహం అనేది కీలక ఆధారంగా మారడంతో మేడిపల్లి పోలీసులు మరియు డిఆర్ఎఫ్ బృందాల సహాయంతో పడవల ద్వారా చెరువులోకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. పెంట్ హౌస్కు రోజుకి 3,500 అద్దె చెల్లిస్తుండడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి ఓనర్ని ప్రశ్నించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె బ్యాంక్ ఖాతాల ఆర్థిక లావాదేవీలను మరియు ఆమె తల్లి అరుణ స్టేట్మెంట్లను సేకరించి విచారిస్తూ ఉన్నారు. పోలీసులకు దొరికిన ఒక లేఖ ఆధారంగా ఆమె పంపిన సందేహాల రికవరీ కోసం తేజస్విని మొబైల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఈ ఘటన వెనుకున్న ఒత్తిడి బెంగళూరు జాబ్ ప్రెజరా, లేదా కుటుంబంలో ఉన్న విభేదాలా, లేదా వేరేమైనా మానసిక వేధింపులున్నాయా అనే కోణంలో వాట్సాప్ చాట్లు, డిజిటల్ ఆధారాలను రికవరీ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ బిల్డింగ్ పై అంతస్తుల్లో నిబంధనలకు విరుద్ధంగా హోటలులాగా నడుపుతూ ఉన్నారనే కోణంలో ఓనర్ వివరాలను కూడా ఆరా తీస్తూ ఉన్నారు. మేడిపల్లి పోలీసులు తేజస్విని తల్లి అరుణను మరియు వైజాగ్ నుంచి వచ్చిన తండ్రి ఈశ్వర్రావును వేరువేరుగా విచారిస్తూ ఉన్నారు. తల్లి ఇచ్చిన సమాచారం ప్రకారం తల్లిదండ్రుల మధ్య విభేదాలు, ఒంటరితనం మరియు బెంగళూరులో జాబు ఒత్తిడి వల్ల తేజస్విని గత కొన్ని వారాలుగా మానసిక ఆందోళన అనేది ఎదుర్కొంటుందని ప్రాథమికంగా వెల్లడైంది. ప్రస్తుతానికి పోలీసులు ఈ ఘటనను ఆత్మహత్య కోణంలోనే విచారిస్తూ ఉన్నారు. విగ్రహం అనేది లభించడం లేదా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే మొబైల్ డేటా నివేదిక ఆధారంగా ఈ మిస్టరీకి పూర్తిగా సమాధానం లభించే అవకాశం ఉంది. మరి ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? ఒక ఆడపిల్ల ఎంత మానసికంగా ఒత్తిడికి గురైనా అలా నగ్నంగా పరుగులు తీస్తుందంటారా? అసలు అజయ్ అని ఎవరిని పిలిచుంటుంది? ఏదైనా ప్రేమ విషయంపై డిప్రెషన్లో ఉందంటారా? లేదా నిజంగా జనాలు మాట్లాడుకుంటున్నట్టు ఏదైనా బ్లాక్ మ్యాజిక్ అనే అస్తం ఏమైనా ఉందా? ఏదేమైనా ఒక ఆడపిల్ల అలా అర్ధరాత్రి వేళ నగ్నంగా పరుగులు తీసి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తేజస్విని ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మనం ప్రార్థిద్దాం.